కర్నూలులోని ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 19.80 కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి రాయలసీమ జిల్లాల తరపున ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలో సిబ్బంది కొరత, పరికరాల కొరత, భవనం ప్రమాదకరంగా మారడంతో ప్రజలు కొన్ని రకాలైన సేవలు కోల్పోయారని అన్నారు. 2009వ సంవత్సరంలో వరదలలో కొట్టుకుపోయి ఇబ్బంది పడినటువంటి కర్నూలు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ల్యాబ్ని దాదాపు 17 సంవత్సరాలుగా ఆదరణకు నోచుకోక లక్షలాది మంది ప్రజలకి ఆ యొక్క ల్యాబు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇన్ని రోజులు. ఇటీవల వైకేటీవీ వాళ్ళు ఆ ల్యాబు ఈ విధంగా నిరుపయోగంగా ఉంది, దానికి సిబ్బంది లేరు అని చెప్పి ఒక చర్చా వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దాదాపు 20 కోట్ల రూపాయలు అంటే 19,88,00,000 చిల్లర డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దానికి విడుదల చేసింది. కాబట్టి అందులో వైకేటీవీ వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి ముందుగా వైకేటీవీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినందుకు మా రాయలసీమలో ఉన్నటువంటి పేద ప్రజలందరి తరపున వైకేటీవీ వారికి, స్పందించి విడుదల చేసినటువంటి మంత్రి సత్యకుమార్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా రాయలసీమ ప్రజల తరపున, మరీ ముఖ్యంగా కర్నూలు నగర ప్రజల తరపున, కర్నూలు జిల్లా ప్రజల తరపున మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.